హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిపోయే వెరైటీ పుట్టకొక్కుల బిర్యానీ. పుట్టకొక్కులు కాదత్తా, సరే ఇప్పుడు మష్రూమ్స్ బిర్యానీ. ఓకేనా? ఓకే ఓకే. పుట్టకొక్కులు అసలు దొరకవండి, మాకైతే దొరికినాయండి. అసలు ఇది దొరికితే మాకు పండగేనండి. భలే ఉంటుందమ్మా, వండి చూడండి, చూపిస్తానే. వీటిని ఎలా కోసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తానే. ఓకే అమ్మా, ఇట్లా కోసుకుందాము. ఇట్లా కోసుకుని దీంట్లో వేసుకున్నాము. కోసుకున్న తర్వాత మళ్ళీ అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. పుట్టకొక్కుల్ని ఇప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలి, చక్కగా నీట్గా వచ్చేదాకా క్లీన్ చేసుకోవాలి. 4-5 సార్లు ఈ బురద ఏమి లేకుండా, బురద ఉంటుంది కదా మనకు పండినవి కదా, ఇవి కొన్నాటి మీద ఇవి కొంచెం బురద ఉంటుంది కాబట్టి చక్కగా వీటిని క్లీన్ చేసుకోవాలి. 4-5 సార్లు చక్కగా క్లీన్ చేసుకున్నాక మనం పుట్టకొక్కులు హల్వా చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు, బాగుంటాయి, మాంసం కూరలాగా ఉంటాయి. శుభ్రంగా వీటిని బాడి వదిలేదాకా మనం క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చేసుకుందరు కానీ బాగుంటుంది. ఇప్పుడు మాత్రం బాగా దొరుకుతాయి మనకి, మంచి బలం కూడాను, పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. పుట్టకొక్కులు మాకు బాగా అసలు ఇది దొరికితే పండగ. మా నాన్న చిన్నప్పుడు మాకు బాగా తెచ్చేవాడు, పొలం వెళ్ళి. శుభ్రంగా అట్లా కడిగేసుకుని దాంట్లో వేసేసుకుంటే మనం శుభ్రంగా 2 రకాలుగా మనకి కొంచెం అద్దె చక్కగా మాంసం కూర ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఎంత టేస్ట్ ఉంటుందంటే, మేము ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు తిన్నాం. మళ్ళీ ఇప్పుడు చూసాము, వీటిని కొనుక్కుంటామే కానీ మనకు పొలాల్లో దొరికేవి ఇయ్యేను. చాలా బాగుంటుంది. చూడండి, ఈ నెలలో చాలా మాసాల్లో ఆషాఢంలోనే దొరుకుతాయి మనకి సొంతంగా. మనకి చెరువులు కాడ, పుట్టలు ఉన్న కాడ దొరుకుతాయి. కొంతమంది వీటిని అమ్ముతారా, మాకైతే మాకు తెచ్చారు ఈ సొంతంగా. ఇప్పుడు కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1, బియ్యం. ఇవన్నీ మనం ఇద్దరు చేసినందుకు మనకు వెరైటీ. ఇప్పుడు వచ్చుంచి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయ, క్యారెట్, ఇంకోటి మనకి కరివేపాకు, నువ్వులు, గసగసాల పేస్ట్. నేను ఎక్కువగా గసగసాలు వాడతానండి. ఇప్పుడు మళ్ళీ మనకి మసాలా పొడి, నేను అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్టు, గరం మసాలా. ఫస్ట్ నేను ధనియాలు, పలవా పువ్వు, దాల్చిన చెక్క, లవ్వమగ్గ, గసగసాలు, నూనెతో నేను ఆల్రెడీ పొడి చేసుకుని పెట్టుకున్నా. ఇది ఒక 2 స్పూన్లు వాడుకున్నాను. మంచి నూనె, ఉప్పు తగినంత వాటర్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ కుక్కర్ పెట్టుకోవచ్చు, అవసరమైతే గిన్నె కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాక ఫస్ట్ మనం నూనె పోసుకున్నాం. పలవాలో మనం తగ్గించి వాడుకుందాం. పలవాలో నూనె. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు ఒకటే వేసుకుందాం. ఒకటి చాలా, ఒకటి చాలు. ఇప్పుడు పలవా పువ్వు కూడా మనకి ఉంటాయి కాబట్టి ఊరికి ఎక్కువగా వేసుకున్నా బాగోదు. యాలకి కూడా
ఒకటి వేసుకున్నాం. మనకి ఇంట్లో పిల్లల గమ్ముని ఇష్టపడరు కదా వాటిని. ఘాటు కూడా ఎక్కువ అయిపోతుంది. ఘాటు కూడా ఎక్కువ అవుతుంది, అయినా టేస్ట్లు కొంచెం ఇదిగా ఉంటాయి. ఇట్లా మనం తక్కువగా వాడుకుంటేనే ఇష్టంగా తింటారు బిర్యానీ. మా ఇంట్లో పిల్ల మొక్క ఎక్కువ అండి. గబా 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 ఎవరో కదండి, మాకు వాళ్ళు తినేస్తారండి. మేమే ఇప్పుడు మళ్ళీ మనం లవంగ కూడా వేసుకున్నాం. ఇంకా మనం ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక వీటిని వేసుకుందాం. మనం రెడీలో పెట్టుకున్నాం కదా, మనం కూడా చేద్దామా? ఓకేనా? ఇప్పుడు మనం అది లైట్గా వేగింది కదా, దీంతో పాటు అది కూడా బాయిల్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఉల్లిపోపు వేసుకుందాం. ఇది మంచి ఉంటుంది కానీ ఇది తగ్గించేసుకుందాం ఉల్లిపాయలు. పచ్చిమిర్చి కూడా నేను వాడినండి 3. మా పిల్లలు ఘాటు తినరు, పెద్దోళ్ళు అయినా కానీ చిన్నపిల్లలేనండి మా ఊళ్ళు ఘాటు తినరండి, తగ్గించి మీరు కూడా చూడండి. ఈ ఆషాఢ మాసంలో మనం తెలగపిండితో మునక్కాకు కూర వండుకోవచ్చు, పచ్చి రొయ్యలు తెలగపిండి వండుకోవచ్చు, ఎండు రొయ్యలు తెలగపిండి వండుకోవచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత మనం చూపిస్తాను మరికొన్ని ఇంట్లో తెల్లపిండి. ఇప్పుడే ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు మునగాకు తెలగపిండి అంట. ఈరోజు మా వంటను చూడడానికి అసలు జనం మామూలుగా లేరనమాట. ఒకసారి చూపించమండి వాళ్ళే. అది అక్కడ కూర్చుంది మా చెల్లి. అనండి హాయ్. చూసేది మా చిన్న కోళ్ళ మొక్క దాచుకుంటుంది. మీరు ఇది చేసుకుని బాగుందా లేదు ఒకసారి మాకు. పుట్ట కుక్కలు అయితేనండి అసలు కుక్కలే అయ్యే వేసి పెడతా మీకు తిందరికేది. తింటా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. పుట్ట కుక్కలు కదా, వాటర్ ఉంటుంది కదా, నేను ఉడకబెట్టలేదు. ఉడకబెడితే అంత ఇదిగా ఉండదని మనం సొంతంగా పుట్టలో తెచ్చుకున్నాయి కదా, ఇవి బాగుంటుంది. ఇవి బాగా దగ్గరకు వచ్చేసాక ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ అన్నాను కదా, స్పూను కలవ కదా, 2 స్పూన్లు వేద్దాం. ఇప్పుడు నేను 1 స్పూను గరం మసాలా కూడా నేను ఇప్పుడు ఎందుకు ముందర వేసేస్తున్నానంటే చక్కగా అయ్యి దీనికి బాగా అంటుకుంటాయి కదా. కొద్దిగా కరివేపాకు వేసాక పుదీనా కూడా వేసేసుకున్నాం. పుదీనా వేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాక దీన్ని అడిగంట కన్నా చక్కగా ఇలా కలిపేసుకున్నాం.
దగ్గరకు వచ్చేస్తుంది కదా. చూసే వాళ్ళకి ఏమో కానీ ఇట్లా నాకు ఎదురు గాలి వస్తుంది కదా, బొల్లి స్మెల్ వస్తుంది. ఇంకోటి తెలుసా, నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. అర స్పూను నేను కారం వేస్తాను. మామూలుగా ఉప్పుదైనా తినొచ్చు. అట్లా కొద్దిగా నువ్వుల పేస్ట్ వేద్దాం. తీసాక కొన్నాం. టమాటా ముక్క లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసుకున్నాం కదా. చక్కగా ఇట్లా దగ్గరికి వచ్చేస్తుందిగా. దీన్ని వచ్చేసాక నేను దీన్ని పక్కన పెట్టుకుందాం. దీన్ని ఎందుకంటే నేను చెప్తా మళ్ళీ ఎప్పుడు వేయాలనో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ చక్కగా ఇట్లా అయిపోయింది కదా. దీన్ని మనం ఇట్లా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. దీంట్లో ఒకటిన్నర తులసి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. ఒకటిన్నర వాటర్ పోసుకుంటే ఇలా అప్పుడు మనం మరగబెట్టుకుని బాగుంటుంది. ఎందుకంటే అది మామూలుగా మంచుల కర్రీ కదా, కలవగా అది లేకపోతే ఈ తెల్లబడిపోయి పీసులుగా ఉంటుంది. దీని కొట్టచ్చు. నేను అన్నీ ఇందులో వేసేసానుగా. మనం ఒకవేళ ఈ ఇందులో వేసాక అప్పుడు ఉప్పు తక్కువైతే వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం, బాగుంటుంది. స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనం బియ్యం కొట్టుకొచ్చాము. మనము మామూలుగా ఇది ఆషాఢ మాసం కదా, ఎక్కువగా తెలగపిండి ములగాకు వండుకోవచ్చు. మళ్ళీ పచ్చిరొయ్యలు తెలగపిండి, వెంకాయలు తెలగపిండి, కందిపప్పు తెలగపిండి బాగుంటుందండి, సూపర్గా. ఆషాఢం అంటే తెలగపిండి అనమాట. ఆషాఢం అంటే తెలగపిండి, తాటి పొడుములు, తాటి ఇడ్లీ, తాటి ఇడ్లీయే, తాటి రొట్టు భలే ఉంటాయి తెలుసా. తాటప్పాలు, తాటిగారులు మొత్తం ఉండేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఉంటాయి తెలుసా. చూపిస్తారని చూపించి ఒకటి మీకు చూపిస్తానే. ఫస్ట్ ఏంటో చెప్పలా, ఆశపడతాము. ఫస్ట్ గోరింటాయి పెట్టుకోవాలి. ఈసారి గోరింటాయి పెట్టుకుని మీకు చెప్తా. ఆల్రెడీ అయిపోయింది, ఆషాఢ మాసం కదా. మా కోళ్ళ రుబ్బి పెడతారని చూస్తుంటే వాళ్ళకి నేను రుబ్బి పెట్టాల. ఇద్దరు మేలవాళ్ళు కనపడుతుంది. చెప్పు. మరిగిపోతుంది కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను దానికి గుర్తుందో లేదో. ఒకటికి 1.5 నీళ్ళండి. ఒకటి బియ్యం అనుకోండి, నర్ర నీళ్ళు. మీరు ఇంట్లో ఏదైనా పెట్టుకోండి. మన బియ్యం మామూలుగా తెచ్చుకుంటాం కాబట్టి కొలత అన్నది మనం గిన్నెతో పెట్టుకుంటాం, కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి. 1.5 ఈసారి కరెంట్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాయి. కాలం పెరిగి కరెంట్ కుక్కర్ పెట్టేసుకుంటే అక్కడ అయిపోతుంది. ఉంది కరెంట్ కుక్కర్ పెట్టుకుంది. అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చేంజ్ చేసుకుందామే. చాలా వేసుకున్నాం.
ఇది రెండోసారి కదా, దీన్ని కూడా టేస్ట్ చేయండి. చేసి చూడండి. ఈ పుట్టపప్పులు ఇవి మామూలుగా మనకు షాపుల్లో దొరుకుతాయి కదా. సరిపోయింది. మనం మూత పెట్టేసుకున్నాం. కొంచెం లబ్బరువమ్మా పెట్టేసాను కదమ్మా. 2 విజిల్ అయితే చాలు కుక్కర్కి. మామూలుగా అయితే మనం చేసుకునే లెక్కకి అప్పుడప్పుడు తిప్పుకుంటే చాలు. మంచిగా బిర్యానీ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూసి చెప్తాను. బాగుందండి, చూస్తాను బాగుందా లేదు చూసి చెప్తాను. బాగుందండి, అన్నీ సరిపోయింది కరెక్ట్గా. ట్రై చేయండి అండి, లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మాకు మీకు చేయవలసినవి మా ఫోన్ చేసి చేయండి అండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఓకే. మీ